చూడండి, ఇక్కడ వస్త్రాలు ఎంతో అందంగా, చాలా ఖరీదుగా కనిపిస్తున్నాయి కదా! అయితే ఈ వీడియోలో మనం వస్త్రాలను అత్యంత ప్రత్యేకం మరియు విలాసవంతం చేసిన పట్టు, సిల్క్ గురించి, అలాగే పట్టు పురుగు, సిల్క్ వామ్ యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. పట్టు క్రీస్తు పూర్వం 3500లో చైనాలో కనుగొనబడి చక్కదనానికి మరియు సంపదకు చిహ్నంగా మారింది. శతాబ్దాలుగా పట్టు విస్తృతంగా వర్తకం చేయబడింది. ప్రసిద్ధ సిల్క్ రూట్ ద్వారా దూర ప్రాంతాలను కూడా కలుపుతుంది. కాలక్రమేణా సాంకేతిక పురోగతి పట్టు పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. తయారీదారులు ప్రత్యేకమైన మెరుపులు మరియు అల్లికలతో వివిధ రకాల పట్టులను సృష్టిస్తున్నారు. వీటిలో మల్బరీ పట్టు, మల్బరీ సిల్క్ అత్యంత సాధారణమైనది. ఇది మల్బరీ పట్టు చిలుక నుండి ఉత్పత్తి అవుతుంది. పట్టుపురుగు సీతాకోకచిలుక మాదిరిగానే ఉంటుంది. వాటిని చిలకలని కూడా అంటారు. ఈ పట్టుపురుగుల యొక్క శాస్త్రీయ నామం బాంబిక్స్ మోరీ. ఇక్కడ చిత్రంలో చూస్తున్నారు కదా, ఇది పట్టు చిలక, సిల్క్ మాత్. పట్టుకుట్ల నుంచి పట్టు వస్త్రాల దాకా, అంటే పట్టు ఉత్పత్తి కోసం ఈ పట్టు పురుగులను పెంచే మొత్తం ప్రక్రియను పట్టు పరిశ్రమ, సెరికల్చర్ అని అంటారు. సరే, ఇప్పుడు మనం పట్టు చిలుక జీవిత చక్రం గురించి తెలుసుకుందాం. అందులో మొదటి దశ ఆడ పట్టుపురుగు గుడ్లు పెట్టడంతో ప్రారంభమవుతుంది. ఇవి సాధారణంగా మల్బరీ ఆకులపై గుడ్లు పెడతాయి. ఈ పట్టుపురుగు గుడ్లను విత్తనాలని కూడా పిలుస్తారు. ఒక ఆడపురుగు ఒకేసారి 500 గుడ్లను పెట్టి తర్వాత చనిపోతుంది. ఆ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. మీకు చూపించడానికి ఇక్కడ కొంచెం పెద్దగా చూపించినప్పటికీ ఈ గుడ్లు ఒక్కొక్కటి నిజానికి చిన్న చుక్క పరిమాణంలో ఉంటాయి. అలాగే ఈ దశ 10 నుండి 25 రోజుల వరకు ఉంటుంది. గుడ్లు పొదిగినప్పుడు ఇవి లార్వాలకు జన్మనిస్తాయి. వీటినే మనం సాధారణంగా గొంగలి పురుగులు, క్యాటర్పిల్లర్స్ లేదా పట్టు పురుగులు, సిల్క్ వామ్స్ లేదా డింబకాలు లార్వా అని పిలుస్తాము. గుడ్డు పగిలినప్పుడు ఈ చిన్న పట్టుపురుగులు బయటికి వస్తాయి మరియు వాటి పెరుగుదల దశను సూచిస్తాయి. ఇది జీవిత చక్రం యొక్క రెండవ దశ. ఈ దశలో పట్టుపురుగులు మల్బరీ ఆకులను తింటాయి. ఈ పురుగులు రాత్రి పగలు తేడా లేకుండా ఆకులు తింటూనే ఉంటాయి. ఈ పట్టుపురుగులు ఆకులు తినే దశ సుమారు 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత అవి తినడం మానేస్తాయి. ఇప్పుడవి జీవిత చక్రం యొక్క తదుపరి దశకు మారతాయి. ఇప్పుడు పట్టుపురుగు యొక్క మూడవ దశ మొదలవుతుంది. పట్టుపురుగు తినడం మానేశాక ఒక ప్రదేశంలో నిశ్చలంగా ఉండిపోతుంది. పట్టుపురుగు నోటిని అటూ ఇటూ కదిలిస్తూ ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది. గాలి తగలగానే ఈ పదార్థం గట్టిగా అవుతుంది. ఇదే పట్టుదారం. గొంగలి పురుగు ఈ దారంతో తనను తాను కప్పుకుంటూ వల మాదిరిగా అల్లుకుంటుంది. అది తన తలని ఒకవైపు నుండి మరోవైపుకు 8 ఆకారంలో ఊపడం ప్రారంభిస్తుంది. చివరికి పురుగు మొత్తం మూసుకుపోయేలా గూడు అల్లుకుంటుంది. ఇది చూడటానికి ఒక మూసిన సంచి మాదిరిగా కనబడుతుంది. దీన్నే పట్టుకాయ, కకూన్ అని అంటారు. పట్టుపురుగు కకూన్ను దారాలతో ఏర్పరచుకుంటుంది. అదే పట్టుదారం అని తెలుసుకున్నాం కదా. అయితే ఈ దారాలలో 2 రకాల ప్రోటీన్లు, సిరెసిన్, ఫైబ్రోయిన్ ఉంటాయి. వీటి వల్ల పట్టుదారం గట్టిగా ఉంటుంది. తర్వాత 4వ దశ వస్తుంది. దీనినే ప్యూపా దశ అని పిలుస్తారు. ఇది పట్టుపురుగు జీవిత చక్రంలో కదలిక లేని దశ. పట్టుపురుగు డింబకాలు, లార్వే ఈ పట్టుకాయ లోపల ప్యూపాగా మారుతాయి. ఇక్కడ చూపినట్లుగా పట్టుకాయ లోపల ప్యూపా మరింత అభివృద్ధి చెందుతాయి. క్రమంగా ప్యూపా ప్రౌఢజీవి లేదా పట్టుచిలక అడల్ట్ మాత్గా మారుతుంది. ఇది పట్టుపురుగు యొక్క 5వ దశ లేదా చివరి దశ. పట్టుచిలక పట్టుకాయ నుండి బయటికి వచ్చినప్పుడు ఆడచిలుక మళ్ళీ గుడ్లు పెడుతుంది మరియు జీవిత చక్రం మళ్ళీ ప్రారంభమవుతుంది. పట్టుపురుగు జీవిత చక్రం చాలా ఆకర్షణీయంగా ఉంది కదా. సరే, ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ ఇంకోసారి గుర్తు చేసుకుందాం. పట్టుపురుగు జీవిత చక్రం ఆడ పట్టుచిలుక గుడ్లు పెట్టడంతో
ప్రారంభమవుతుంది. ఇది మొదటి దశ. గుడ్లు పొదిగిన తర్వాత అవి డింబకాలు లేదా గొంగలి పురుగులు లేదా పట్టు పురుగులుగా మారతాయి. ఇది రెండవ దశ. ఈ దశలో డింబకం మల్బరీ ఆకులను తిని పెరుగుతుంది. ఆ తర్వాత అవి తమ చుట్టూ పట్టుదారాలను అల్లుకొని పట్టుకాయలను కకూన్స్ను ఏర్పరుస్తాయి. ఇది మూడవ దశ. పట్టుకాయ లోపల డింబకం ప్యూపాగా అభివృద్ధి చెందుతుంది. ఇది నాల్గవ దశ. చివరికి పట్టుకాయ నుండి పట్టుచిలక బయటికి వస్తుంది. ఇదే పట్టుపురుగు యొక్క చివరి దశ. ఆడచిలుక మళ్ళీ గుడ్లు పెట్టడంతో చక్రం పూర్తవుతుంది. ఈ విధంగా పట్టుపురుగు తన ఆకర్షణీయమైన జీవిత చక్రాన్ని కొనసాగిస్తుంది.